తర్వాత నేను సైక్లోన్ ప్రోన్ ఏరియాలో పుట్టి పెరిగాను. కాబట్టి దాని మీద నెక్స్ట్ డిజాస్టర్స్ మీద పిహెచ్డి చేయాలి. అది దైవ నిర్ణయానికి వదిలేసి నేను చనిపోయినా హ్యాపీ, దేవుడు ఇంకో లైఫ్ ఇచ్చిన హ్యాపీ, నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకున్నాను. నేను ధైర్యంగానే ఉన్నాను. అలాని మరణాన్ని ఆహ్వానించడం కాదు, జాగ్రత్తలు తీసుకుంటూ తప్పనిసరి పరిస్థితులు మరణం వచ్చినా కూడా దాన్ని మనం తప్పించుకుంటానికి లేదనేది పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఖురాన్, బైబుల్, భగవద్గీత, పార్సీ వాళ్ళ దైవం కానీ లేకపోతే ఇజ్రాయెల్ దైవం కానీ చెప్పేది. ఈ గ్రంథాలు ఏంటంటే ఆత్మవిశ్వాసాలు. మనం మంచి చేయటం, మనం ఇప్పటి వరకు చేసిన పాపాలు ఏంటి లేదా తప్పులు ఏంటి, భవిష్యత్తులో నేను చేయకుండా ఉంటాను భగవంతుడు, నాకు ఇంకోసారి అవకాశం ఇవ్వండి, లేదు మీ నిర్ణయం ప్రకారం నన్ను తీసుకెళ్ళిపోవాలంటే నేను స్వీకరిస్తాను. అలాగే మనం వెళ్ళి కరోనా తమ్ముళ్ళలాగా జాగ్రత్తలు తీసుకోండి అలా వాటేసుకోకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? జాగ్రత్తగా చేసి ఉంటుంది సార్, కానీ అయినా సరే ఎఫెక్ట్ అయింది సార్. ఎఫెక్ట్ అంటే వ్యాక్సిన్ లేదు, అప్పటికి సెకండ్ వేవ్కి వచ్చింది. సెకండ్ వేవ్కి ఓన్లీ 60 ఏజ్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చారు సార్. అప్పుడు ఈ సంఘటన జరిగే టైంకి వ్యాక్సినేషన్ ఈ 30 to 40 ఉన్న వ్యక్తులకి ఇవ్వాలి సార్. ఆ తర్వాత వచ్చింది సార్, అందరికీ వ్యాక్సినేషన్ అందింది సార్. అయితే ఇక్కడ మణికంఠ గారు బ్రదర్ ఏమంటాడంటే జాగ్రత్తలు తీసుకున్నారంటారు, తీసుకుంటే రాదది. వాళ్ళకి తీసుకున్నది వాళ్ళు సరిపోతుంది అనుకున్నారు, అది సరిపోలేదు కాబట్టి కరోనా ఎఫెక్ట్ అయింది. ఒకటి వ్యాక్సిన్ లేకపోవటం బ్యాడ్ లక్, రెండోది వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు చాలలేదు, దానివల్ల చనిపోయారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నారు. థర్డ్ వేవ్లో బూస్టర్ డోసులు తీసుకొని మీ మదర్కి ఇప్పించండి, కష్టపడండి. మరి మీ తమ్ముళ్ళు లేని లోటుని మీరు తీర్చండి, మీ మదర్ జాగ్రత్త చూసుకోండి. ఓకే, మీరు ఆ మరణ దుఃఖం నుంచి కోలుకోవాలని నేను దేవుడికి